బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న హైదరాబాద్ కు వరదలు వస్తే ఒక్క పైసా కూడా తెప్పించలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్న ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ప్రాంతాలు ప్రజలు రాష్ట్రాల మధ్య మోదీ చిచ్చు పెట్టి విభజించి పాలించి ఇంతకాలం అధికారాన్ని కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు పంపించావు? మీ పార్టీ నుంచి పోయి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ ఆ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నావు? ఎవరికి ఎవరు బీ టీమో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. కేసీఆర్ ఎవరు? ఒకనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ఎన్నికల పొత్తు పెట్టుకుని అధికారాన్ని ఏలినటువంటి వ్యక్తి. ఎవరికి ఎవరు బీ టీము? రాహుల్ గాంధీ. మీరు బీఆర్ఎస్ కు బీ టీము, బీఆర్ఎస్ కేసీఆర్ మీకు బీ టీం తప్ప మేము ఎప్పుడు కూడా మీ పార్టీతో బీఆర్ఎస్ తో అంట కాగలేదు. మేము ఎప్పుడు కూడా మీ పార్టీలతో కలిసే ప్రసక్తి లేదు. అంతెందుకు మిత్రులారా, హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి, లక్షలాది మంది నిరాశ్రయులైంది. ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా? సిగ్గులేని కిషన్ రెడ్డి మునిగిపోతే ఒక్క పైసదేలే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నామని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ అన్న నమో అంటే నమ్ముతే మోసం. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు. బీజేపీకి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజైతాడా? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు. 10 ఏళ్ళు అయింది.